కాలుష్యం ఇవాళ మనల్ని కసిగా కాటేస్తుంది. ఓవైపు పరిశ్రమలు, మరోవైపు వాహనాలు వెదజల్లే అవశేషాలు. వీటికి తోడు అడ్డు ఆపు లేని మానవ చర్యల కారణంగా వాయు కాలుష్యం అంతకంతకు పెచ్చరిల్లుతుంది. గాలి కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల్లో మన దేశానికి చెందిన 14 నగరాలు ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంటుంది. ప్రపంచవ్యాప్తంగా 99% మంది ప్రజలు నేడు కలుషితమైన గాలినే పీలుస్తున్నారని అధ్యయనాల్లో వెల్లడైంది. కలుషిత గాలి మూలంగా శ్వాసకోశ వ్యాధుల బారిన పడి ఏడాదికి సగటున 66 లక్షల మందికి పైగా మృత్యువాత పడుతున్నారని పరిశోధకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో కలుషిత గాలి మూలంగా తలెత్తే శ్వాసకోశ సమస్యలు ఎలా ఉంటాయో, వాటిని అధిగమించేందుకు ఏం చేయాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వాయు కాలుష్యంతో ఊపిరితిత్తులకు ఎలా సమస్యలు పెరుగుతాయి? వాయు కాలుష్యంతో స్మోక్ వల్ల ఊపిరితిత్తుల్లో కార్బన్ డిపాజిట్ అనేది చాలా ఎక్కువగా పెరిగిపోతుంది. అదే కాకుండా స్మోకింగ్ కూడా వాయు కాలుష్యం అని అనుకోవాలి. అది ఇండోర్ కూడా ఉండొచ్చు, అవుట్డోర్ కూడా ఉండొచ్చు. వెహికులర్ పొల్యూషన్ అనేది కూడా వాయు కాలుష్యం కిందే వస్తుంది. ఇది కాకుండా ఇండస్ట్రియల్ పొల్యూషన్ అంటే ఆక్యుపేషనల్ హెల్త్ మీద చాలా ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇప్పుడు స్మోకింగ్, వెహికులర్ పొల్యూషన్, ఆక్యుపేషనల్ హెల్త్, ఇండస్ట్రియల్ డస్ట్ వల్ల ఇవి మూడు కూడా సిఓపిడి అనే వ్యాధి చాలా ఎక్కువగా దారితీస్తుంది అన్నమాట. ఇదే కాకుండా స్మోకింగ్ వల్ల చిన్నపిల్లల్లో ఆస్తమా అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్యకాలంలో. సిఓపిడి అనే వ్యాధి 40 ఏళ్ల కంటే పైన ఉన్న వారికి అవుతుంది. 40 ఏళ్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళలో ఆస్తమా సిఓపిడి ఓవర్లాప్ సిండ్రోమ్ అనేది పొల్యూషన్ వల్ల చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈ పొల్యూషన్ ఇండోర్ కూడా ఉండొచ్చు, లేదంటే అవుట్డోర్ ఉండొచ్చు. ఇండోర్ ఉన్నప్పుడు మనకి ఇంట్లోపల ఉన్న పెస్టిసైడ్స్ అంటే మస్కిటో రిపెలెంట్స్, పెయింట్ స్మెల్స్, కిరోసిన్ స్మెల్, గ్యాస్, ఇవన్నీ కూడా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ కిందకు వస్తుంది. కాక్రోచెస్ ఏవైతే ఉంటాయో ఇంట్లో అవి కూడా ఎలర్జీ కాజ్ చేసి ఆస్తమా కిందకి దారితీయచ్చు. మన వాల్స్ మీద ఉన్న మాస్ అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇది కూడా ఆస్తమా లాగానే కనిపిస్తుంది. సో ఇండోర్ ఎయిర్ పొల్యూషన్, ఈ వాయు కాలుష్యం వల్ల ఆస్తమా అనేది ఎక్కువగా ఇండోర్ ఎయిర్ పొల్యూషన్తో కనిపిస్తూ ఉంటుంది. అదే అవుట్డోర్ ఎయిర్ పొల్యూషన్ వెహికులర్ డస్ట్, ఇండస్ట్రియల్ డస్ట్ లేదా స్మోకింగ్, దీనివల్ల సిఓపిడి క్రానిక్ ఆబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ ఇది కనిపించినప్పుడు దగ్గుతో పాటు కళ్ళ రావటము, ఆయాసం రావటము, క్రమేణా వెయిట్ లాస్ అవ్వటము, ఇదే కాకుండా ఆక్సిజన్ లెవెల్స్ బ్లడ్లో పడిపోయినట్టయితే సిఓపిడి వ్యాధి ఉన్నట్టు మనం తెలుసుకోవాలి. వాయు కాలుష్యంతో శ్వాస వ్యవస్థలో తలెత్తే సమస్యలేంటి? పిల్లల్లో శ్వాసకోశ సమస్యలు పెరగటానికి ఎక్కువగా వాయు కాలుష్యమే రీజన్ అవుతుంది. వాయు కాలుష్యం ఇంటి లోపల అంటే స్మోకింగ్ వలన. పేరెంటల్ స్మోకింగ్ అనేది చాలా పెద్ద రిస్క్ ఫ్యాక్టర్ చైల్డ్హుడ్ ఆస్తమాకి. సో ఫస్ట్ పిల్లల్లో ఆస్తమా కనిపించిందంటే మా దగ్గరికి రాగానే మేము అడిగేది, పేరెంట్స్లో ఎవరన్నా స్మోకింగ్ చేస్తున్నారా, చైల్డ్ స్మోక్కి ఏమన్నా ఎక్స్పోజ్ అవుతున్నారా. స్మోకింగ్ ఆపంగానే ఇంట్లో పిల్లల ఆస్తమా సిమ్టమ్స్ చాలా వరకు కంట్రోల్ అయిపోతున్నాయి. ఇదే కాకుండా ఆటోల్లో, రిక్షాల్లో, బస్సుల్లో స్కూల్కి వెళ్ళే పిల్లలకి వెహికులర్ పొల్యూషన్ అనేది బాగా ఎక్స్పోజ్ అవుతూ ఉంటుంది. ఈ వెహికులర్ పొల్యూషన్కి ఎక్కువగా ఎక్స్పోజ్ అయిన పిల్లలు ఆస్తమాతో మా వద్దకు రావటం జరుగుతుంది. ఈ రెండు కాకుండా ఈ మధ్య కాలంలో పేషెంట్స్లో చూసేది ఏంటంటే 8th, 9th, 10th క్లాస్ పిల్లలు స్మోకింగ్ కూడా చేస్తున్నట్టు అనిపిస్తుంది. వారి స్మోకింగ్ వల్ల వారికే ఆస్తమా సిమ్టమ్స్ రావటము, హాస్పిటల్ అడ్మిషన్ అవ్వటము, అప్పుడప్పుడు నిమోనియాతో ఆస్తమా పేషెంట్స్ రావటం జరుగుతుంది. ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల లేదంటే స్మోకింగ్ వల్ల జరుగుతుంది. వాయు కాలుష్యం అనేది ఆస్తమాకు ఎలా దారితీస్తుంది? వాయు కాలుష్యం ఉన్నప్పుడు కార్బన్ పార్టికల్స్, సల్ఫైడ్ పార్టికల్స్ ఎక్కువగా ఉంటాయి ఎయిర్లో. అది వెళ్ళి ఊపిరితిత్తుల లోపల ఉండే విండ్ పైప్స్లో ఉన్న ఎపిథీలియంని అటాక్ చేసి దాంట్లో ఇన్ఫ్లమేషన్ బాగా పెంచుతుందన్నమాట. ఇన్ఫ్లమేషన్ పెంచినప్పుడు దగ్గు రావటము, ఆయాసం రావటము, ఊపిరితిత్తుల్లో గొట్టాలు అనేవి మూసుకుపోతూ ఉంటాయి. ఎస్పెషలీ స్మాల్ ఎయిర్వేస్, వాయు కాలుష్యం వల్ల స్మాల్ ఎయిర్వేస్ అనేవి బ్లాక్ అయిపోయి ఉబ్బసం రావటము, దగ్గు, ఆయాసము ఇవన్నీ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దీనికన్నిటికీ వింటర్ టైమ్స్లో ఎక్కువగా ఆస్తమా పేషెంట్స్ మాస్క్ వేసుకోవటము, రెగ్యులర్గా ఇన్హేలర్స్ వాడినట్టయితే వారికి ఈ ఆస్తమా సిమ్టమ్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సిపిఓడి, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫసీమా జబ్బులకు కాలుష్యానికి సంబంధం ఉందా? సిఓపిడి
క్రానిక్ బ్రాంకైటిస్ కానీ ఎంఫైసీమా అనే జబ్బులు చిన్నతనం నుంచి బాగా ఎక్కువగా వెహికులర్ పొల్యూషన్, ఎస్పెషలీ మనం చూస్తూ ఉంటాం ట్రాఫిక్ పోలీసులు, లారీ డ్రైవర్స్, ట్రాలీ ట్రక్ డ్రైవర్స్, వీరందరూ కూడా సిఓపిడికి గురై ఉన్నారు. వెహికులర్ పొల్యూషన్, స్మోకింగ్, ఇవి రెండు చాలా ఎక్కువగా సిఓపిడికి దారితీస్తూ ఉంటాయి అన్నమాట. వీరిలో ఊపిరితిత్తులు, మామూలుగా ఉండే ఊపిరితిత్తులు బెలూన్ లాగా ఊదిపోతాయి. బెలూన్ లాగా ఊదినప్పుడు లోపలికి గాలి వెళ్ళటము, బయటికి రావటము రెండు ఇబ్బందిగానే ఉంటుంది. అది మనం ఎంఫైసీమా అంటాం. క్రానిక్ బ్రాంకైటిస్ అనగా వెహికులర్ పొల్యూషన్, స్మోక్ వల్ల లోపలికి పార్టికులేట్ మ్యాటర్ అనేది వెళ్ళిపోయి ఇన్ఫ్లమేషన్ అనేది దారితీస్తుంది అనమాట. ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా అయినప్పుడు దగ్గు, గల్ల ఎక్కువగా రావటము, ఈ రెండిటితో వీక్నెస్ బాగా ఎక్కువ వస్తుంది. వాయు కాలుష్యంతో లంగ్ క్యాన్సర్ ముప్పు పెరుగుతుందా? స్టడీస్ ప్రకారము లంగ్ క్యాన్సర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు స్మోకింగ్. స్మోక్లో ఉన్న కాలుష్య పదార్థాలే వాయు కాలుష్యంలో కూడా కనిపిస్తూ ఉంటాయి. వెహికులర్ స్మోక్ కానీ, ఇండస్ట్రియల్ స్మోక్ కానీ. సో డైరెక్ట్గా అవే మనకి లంగ్ క్యాన్సర్ కూడా కాజ్ చేస్తాయి అనేది మనము ప్యారలల్గా తెలుసుకోవచ్చు. కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి? కాలుష్యం బారి నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రథమంగా బయట రోడ్ల మీద తిరుగుతున్నప్పుడు కానీ, లేదంటే 2-వీలర్ అనేది డ్రైవ్ చేసేటప్పుడు కానీ మాస్క్ అనేది వేసుకున్నట్టయితే సగం కాలుష్యం అక్కడికక్కడ పోతుంది. కాకుండా ఇంట్లో ఉన్నప్పుడు కూడా మనం ఇన్ఫెక్షన్స్కి గురి అవ్వచ్చు. గురి అయ్యేవారు ఎవరంటే ఆస్తమా ఉన్నవారు, లేదంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, గుండె జబ్బు, వీరందరికీ ఇమ్యూనిటీ కొంచెం తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవారు కంపల్సరీ వ్యాక్సినేషన్ అనేది తీసేసుకున్నట్టయితే వారికి జబ్బులు రాకుండా ఉంటే, ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. బాగా ఎక్కువ వయసు ఉన్నవారు కానీ, లేదంటే 10 years కంటే లోపల ఉన్నవారికి ఇన్ఫెక్షన్స్ చాలా కామన్గా వస్తాయి. కాబట్టి వ్యాక్సినేషన్స్ అనేవి తీసుకుని ఎక్సర్సైజ్ అనేది బాగా చేయాలి. ప్రాణాయామము, యోగా అనేది చేసినట్టయితే లంగ్ కెపాసిటీ కూడా చాలా వరకు బాగుంటుంది. ఇదే కాకుండా హై ప్రోటీన్ డైట్ తీసుకున్నట్టయితే, అంటే నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్, ఫిష్, చికెన్ ఇవన్నీ బాగా ఎక్కువగా తీసుకోవాలి. ఆయిల్ పదార్థాలు బాగా తగ్గించుకుంటూ ఉండాలి. వెజిటేరియన్స్ అయితే పప్పులు, సోయా, పన్నీర్ ఇవన్నీ ఎక్కువగా తీసుకున్నట్టయితే ఇమ్యూనిటీ అనేది చాలా వరకు బాగుంటుంది. కలుషిత గాలి మూలంగా ఊపిరితిత్తుల సామర్థ్యం క్రమంగా సన్నగిలితూ వస్తుంది. ఈ పరిణామం చివరికి ఆస్తమా, సిఓపిడి, క్రానిక్ బ్రాంకైటిస్, ఎంఫెసిమా వంటి జబ్బుల్ని తెచ్చిపెడుతుంది. ఈ నేపథ్యంలో వాతావరణం కలుషితం కాకుండా చూసుకోవడం మనందరి బాధ్యత.